ఎప్పుడు కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది, అపవాదికి ఒక ప్రణాళిక ఉంటుంది. అయితే దేవుడు ముందు తనకి సమస్తము తెలుసు. జగత్ పునాది వేయకమునిపై వధింపబడిన గొర్రెపిల్ల, ఆయన సమస్తాన్ని హ్యాండిల్ చేయగలడు. కాకపోతే ఏంటంటే సైతానుడికి విడిపోయినటువంటి గుణాన్ని బట్టి నువ్వెంతవరకు వెళ్తావో అంతవరకు వెళ్ళు, ఏం చేయగలుగుతావో అది చెయ్యి. నువ్వు ఎంతవరకు వెళ్ళినా, ఎన్నిసార్లు బాధ పెట్టినా, ఎంత అవమానపరిచినా, ఏ రీతిగా వాడిని బాధ పెట్టినా, ఎన్ని సంవత్సరాలు చేసినా, నిన్ను వదిలేశాను, నువ్వేమన్నా చేసుకో. వాళ్ళ గనక ఆ సమయంలో నా తట్టు తిరిగి చేతులెత్తితే అక్కడ నుంచి నేను పైకెత్తుతాను అంటున్నాడు దేవుడు. అక్కడి నుంచి పైకెత్తి మళ్ళా దాని మీద ఏదైతే నిన్న స్థాయికి తీసుకొచ్చిందో దాని మీద అధికారాన్ని కూడా ఇస్తాను అంటున్నాడు. జీసస్ నాట్ ఓన్లీ లిఫ్ట్స్ యు అప్, నిన్ను బాధ పెట్టిన వాడి మీద ఏమిస్తాడంట? అధికారం ఇస్తాడంట. మాథ్యూ 4:1 నుంచి చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడి. ఎవరి చేత శోధింపబడడానికి? ఇదిగో శోధించుకో అని ఎవరికి అప్పగించారు? ఆత్మ ఎవరికి అప్పగించింది? అపవాదికి అప్పగించింది. లేకపోతే వాగలరా యేసే దగ్గరికి? సమాధుల్లో ఉండి సంకెళ్లను చించేసుకుని ఎవ్వరు కూడా అతన్ని కంట్రోల్ చేయలేనటువంటి ఆ వ్యక్తి యేసుప్రభు వారు ఒక మాట మాట్లాడకుండానే వచ్చి పాదముల దగ్గర పడిపోయి, అయా నన్ను ఈ దేశము నుంచి గెంటి వేయకని బతులను ఆడతాడు. అది యేసుప్రభు వారి అభిషేకం. వారు రెండవ రాకడప్పుడు ఆయన వస్తున్నప్పుడు ఈ 6,000 సంవత్సరాలు 7,000 సంవత్సరాలు మానవాళ్ళని బాధ పెట్టినటువంటి సైతానుడిని ఆయన అని ఒక ఊపిరితో చంపేస్తాడంట. ఆయన అగమన ప్రకాశంతో చచ్చిపోతాడంట. హి విల్ డై బై హిస్ లైట్. మత్తయి 4:5. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి. అంతటా ఎవరు తీసుకెళ్లారంట? అంటే యేసు ప్రభువారు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారు? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి. అంటే అపవాది అతన్ని తీసుకెళ్ళిపోయి ఎవరిని? యేసయ్యను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందంట? దేవాలయం. నా ఈ సమయంలో యేసయ్య ఎవరి చేతిలో ఉన్నారు? అపవాది చేతిలో ఉన్నాడు. ఒక్కొక్కసారి ఫాదర్, ఒక రకంగా చెప్పాలంటే తండ్రి చేతిలో కూడా ఉన్నాడు. యోబు గ్రంథం 33:14. దేవుడు ఒక మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, 2 మారు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఎప్పుడైతే ఎన్నిసార్లు మాట్లాడుతున్నా మీరు కూర్చున్నప్పుడు అక్కడ దేవుడు చెప్తాడు మీతో, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, నువ్వు వాళ్ళకి ఇది ఇవ్వాలా, నువ్వు వాళ్ళని మరీ అలా తిట్టేసావు, తిట్టుకొని ఉండాల్సింది, నువ్వు అక్కడ తప్పు చేసావు, ఆ తప్పును సరిదిద్దుకోవాలి. అప్పుడప్పుడు మనకేంటి అవన్నీ ఏదో అలా మనసులో మాటలు వెళ్ళిపోతున్నాయేమో అనుకుంటాం. కాదు, అది దేవుడు ప్రత్యేక రీతిగా ప్రతి మానవుడు కొరకు రక్తం పెట్టి కుమారుణ్ణి ఇచ్చాడు కాబట్టి అందరితో అదే రీతిగా మాట్లాడతాడు దేవుడు. గాడ్ విల్ టాక్. పక్కనతో చెప్పండి, దేవుడు మాట్లాడే దేవుడు. ఐఎమ్ ట్రైనింగ్ యూ గాడ్. ఏదో దర్శనం వచ్చి కాదు, నువ్వు కూర్చుంటుండగా, బస్సులో ఉంటుండగా, ఆటోలో వెళ్తుండగా, ఇంట్లో వంట చేస్తుండగా, లేక మౌనంగా ఉంటుండగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ సంవత్సరం మీ ఆత్మ ఆ వాటన్నిటినీ వినుగాక. దాని ద్వారా అనేక గండాలు గట్టకొచ్చు. చూద్దాం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు దాన్ని కనిపెట్టరు. చూద్దాం. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొను చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. Go to 15. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్న. పడుకుంటున్నప్పుడు ఇక పగలు వినట్లేదు, ఈ గండం నుంచి కాపాడాలంటే ఆరోగ్యాన్ని కోల్పోతావు, మీ అబ్బాయి నీ చేతులు దాటిపోతాడు, మీ అమ్మాయి నీ చేతులు దాటిపోతుంది, ఈ నష్టం సంభవించేస్తుంది, ఇలా జరిగిపోద్దని అవి రాకుండా దేవుడు ముందు మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అంటే అక్కడ దాకా తెచ్చుకున్నాడు అంటే ఈ లాస్ట్ స్టేజ్ కూడా పోగొట్టుకున్న వ్యక్తి ఎవరు? యోబు. మే గాడ్ ఓపెన్ యువర్ ఇయర్స్ టుడే. దేవుడు ఏదైనా కోల్పోయే ముందు ఇక
ఏ ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాడు? ఇంకా ఆయన చేతులోంచి దాటిపోయినప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, గాడ్ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. దేవునికి సమస్తము సాధ్యము. ఎప్పుడు? ఆయనకు లోబడి నేను నమ్ముచున్నాను, నువ్వు నన్ను వాడుకో అని ఆయన హస్తముల్లో మనము సరెండర్ అయినప్పుడు, లోబడినప్పుడు. నీకంటే నేనే గొప్ప అని ఇప్పుడు ఏదన్నా చేసుకోంటే ఆయన మనల్ని బాగు చేయగలడా? నీకంటా నేను ఎక్కిపోతా పైకి అన్నప్పుడు అతన్ని ఏమైనా బాగు చేయగలడా? మొదటిసారి చెప్పాడు, యోబు వినలే. రెండోసారి చెప్పాడు, వినలే. అసలు వినట్లేదు. ఎన్ని కళలు ఇచ్చుంటాడు దేవుడు? ఇచ్చుంటాడా లేదా యోబు కళలో? ఇచ్చుంటాడు. పోనీ అదన్నా గుర్తించాడా? గుర్తించలే. వాట్ ఈజ్ ఫియర్ అండ్ ద సోర్స్ ఆఫ్ ఫియర్? భయం అంటే ఏంటి? భయం యొక్క మూలము ఏంటి? భయం అనేది ఉండాలా, కానీ నేను ఇప్పుడు మాట్లాడేది వేరే భయం. దేవుని యందు భయభక్తులు కాదు. అంటే ఏంటి? చెడు చేయకూడదు, చెడుని విసర్జించాలా, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలనేటువంటిది భయభక్తులు. ఆ భయం వేరు. ఈ భయం ఏంటి? అమ్మో ఎవరు ఏదో చేసేస్తారు, ఏదో అయిపోతుంది, నా కుటుంబాన్ని పోషించగలనా, నా భర్త మారుతాడా, నా డబ్బులు నాకు వస్తాయా, నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, నాకు ఉద్యోగం వస్తుందా, రకరకాల భయాలు. భయం అంటే ఏంటి? దాని యొక్క మూలము ఏంటి? భయము ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫియర్ కమ్స్ ఫ్రమ్ ప్రైడ్. భయం అనేది గర్వము నుంచి వస్తుంది. ఎవరికైతే నేను గర్వము అనే దాంట్లో ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఎందులో ఉంటారు? భయం. ఈ రోజు నుంచి నీకు ఆ భయం పోవునుగాక. నువ్వు ఆ దేవాతి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పెట్టుకోండి, ఎవడైనా రోషం గర్వం నీ ముందు వెళ్ళిపోయాడా? ఇరుకోడు ఇంకోటి ఉండడు. విజ్డమ్. ఒక్కొక్కసారి కొంతమంది మూర్ఖంగా ఉంటారు. అపవాదికి భయం ఉంది అంటే ఇంకా కొంతకాలం భూమి మీద ఉండొచ్చు, భూలోకములో నీ మధ్యలో వంచొచ్చు. ఎందుకంటే దేవుని కంటే పైకి ఎక్కువదామని భయస్తుడైనా ఈ భూలోకంలో ఉంచాడు అంటే ఎందుకు? నీలో ఉండే దేవుని ఆత్మకు వస్తాడు, భయపడతాడు. ఇన్ కేస్ నీలో ఉండే దేవుని కంటే ఎక్కుపోవాలనేటువంటి దాంతో వచ్చింది, కానీ నీలో ఉండే ఆత్మకు భయపడలేదనుకోండి, భూమి మీద మనుషుల మధ్య ఉంచుతాడా? ఉంచడా? అటువంటి వారిని ఏం చేస్తాడు? యూదాలో కొంతమంది దూతలను ఆయన సంకెళ్లతో బంధించాడు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ గాడ్ అలౌస్ సమ్ స్టఫ్. యోబు యొక్క భయానికి గల కారణం ఏంటో తెలుసా? యోబు 32:2. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడునగు బెరకేలు కుమారుడునగు ఎలిహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి. ఆగండి. యోబు ఏ స్టేజ్లో ఉన్నాడు? దేవుని కంటే తానే నీతిమంతుడంట. మరి అలాంటి వాళ్ళలో ఏముంటుంది? భయం, గర్వం ఉంది. గర్వం వల్ల ఏమన్నాడు? దేవుని కంటే నేనే నీతిమంతుడు అన్నాడు. గర్వం వల్ల, దానివల్ల అతనిలో ఏముంటుంది? భయం. యోబు గ్రంథం 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నాకు సంభవించుచున్నది. గర్వం వల్ల ఏమొచ్చింది? భయం వచ్చింది. గర్వం వల్ల వచ్చు భయము ఏం తీసుకొచ్చింది? అతనికి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మి తగ్గించుకొని నన్ను కాపాడయ్యా, నన్ను చంపేస్తానంటున్నాడని భయపడుతున్నావా? యోబులో భయము వేరు, వేరే వాళ్ళలో భయము వేరు, తగ్గించుకున్న వారిలో ఉండే భయము వేరు. ప్రతి భయము నీ మీదకి రాదు. ఇప్పుడు అపవాది గర్విష్ఠుడు, భయం మీదకి వస్తుందా లేదా? గ్యారంటీగా నరకానికి పోతాడా లేదా? పోతాడు. కానీ ఇప్పుడు ఎవరైతే ఈరోజు తగ్గించుకొని ఆయనని ప్రేమించి భయపడుతూ మీరు వచ్చి వెళ్తున్నారో మీ భయాలేవి మీ మీదకి రావు. అయితే ఇప్పుడు నేను ఏది భయపడినని నా మీదకి వచ్చిందో అది నాకు జరిగింది కాబట్టి నీ భయం నీకు జరుగుతుంది అని వాక్యం బోధిస్తే మీరు నమ్ముతారు. అది కరెక్టా? అంటే ఒక వాక్యం తీసుకొని ఏది భయపడినానో అందుకే మనం భయంలో ఉండకూడదు. సో యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బైబుల్. గర్వం ఏది ఉన్నా మనకు గర్వం వస్తుంది. అయితే దేవుని కంటే పైకెక్కిపోదామనే గర్వం సాధారణంగా ఎవరికీ ఉండదు. అయితే ఈ లెక్కన జ్ఞానము కూడా నీకు గర్వాన్ని ఇస్తుందంట. ఏమిస్తుందంట? నాలెడ్జ్. ఏంటంట? ఇప్పుడు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. 1 Corinthians 8:1. జ్ఞానము ఉప్పొంగ చేయును. జ్ఞానం ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేస్తా. నాకు జ్ఞానం వచ్చు. ఎవరైనా నాకేమైనా వచ్చు అనుకుంటే వారికి ఇంకా ఏం తెలియదంట, ఆగిపోతారంట. సో నీకు డబ్బు ఉందా? నీకు గర్వాన్ని ఇస్తుంది. ఓకే, ఇలాంటి గర్వాన్ని దేవుడు తగ్గిస్తాడు. పేతురుకి ఒకలాంటి గర్వం వచ్చింది. ఎందుకు వచ్చింది గర్వం? ఆ గర్వం రావడానికి, యేసు ప్రభువుని గద్దించడానికి కారణం ఏంటంటే పేతురుకి అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసానికి గల కారణం ఏంటి? పేతురు ఎందుకు యేసు ప్రభువుని గద్దించాడు? Why did he rebuke Jesus? We are going to learn this root today. మత్తయి సువార్త
16వ అధ్యాయము 22వ వచనము. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగు, అది నీకు, నేను వెళ్ళిపోతున్నాను, నా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ 3వ రోజు లెగిస్తా మీతో ఉంటా, తర్వాత నేను తీసుకెళ్తా, అక్కడ కూర్చుంటా, అదేం వెనక పట్టట్లే. కొంతమంది చూడు, నువ్వు చెప్పిన మాటే అంటారు, వాళ్ళకి ఇష్టమైన మాట అంటారు, మిగిలి ఏమి వినిపించుకోరాళ్ళు. అది నిజమో తెలీదు, కావాలన్నా తెలీదు, కొంతమంది అంతే, అది డిజైన్ ఫ్యాక్టరీ. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభు అది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను ఏం చేయసాగానంట? పాజిటివ్ వర్డ్స్ అని కరెక్టా? జీసస్ టాకింగ్ నెగిటివ్. ఏమని? నేను వెళ్ళిపోతా, యూదులకు అప్పగించేస్తారు, వాళ్ళని సిలివేస్తారు. జీసస్, యూ కెనాట్ టాక్ నెగిటివ్, టాక్ పాజిటివ్ లైక్ పీటర్. సో పాజిటివ్ టాక్ అనేది మరీ ఒక్కదాని మీద మనం పెట్టుకోకూడదు. అయితే ఇక్కడ పేతురు గద్దిస్తున్నాడు. గద్దించినప్పుడు ఎందుకు గద్దిస్తున్నాడు? భయం. నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నా పెళ్ళం బిడ్డల పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు పోషిస్తారు? మమ్మల్ని ఎవరు కాపాడతారు? వీళ్ళందరూ మమ్మల్ని చంపేద్దామని చూశారు నిన్ను బట్టి. నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంది? భయము, అల్ప విశ్వాసం, రకరకాల వాటితో. అంటే ఇది సాధారణ శరీరంలో ఉండే భయాలు. అందుకని ఈ భయాలు పోవడానికి యేసుప్రభు వారు పేతుర్ని లోతైన ప్రార్థన జీవితంలోకి నడిపిద్దామంటే అది అవ్వట్లే. కొన్నిసార్లు కొన్ని భరించలేని కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, నీలో కొన్ని ఆత్మీయ అలవాట్లు లోతుగా నడిపించడానికి. వీళ్ళు యేసుప్రభు వారిని తిరస్కరించేటంత గొప్పగా గాయపడ్డారు వీళ్ళు. మీకు తెలుసా, యేసుప్రభుని తిరస్కరించినందుకు అందరికంటే ఎక్కువ ఎవరు గాయపడ్డారో తెలుసా? శిష్యులే. కుమ్మిళ్ళిపోయారు. పోనీ వాళ్ళు ద్వేషించి తిరస్కరించారా? బహుగా ప్రేమించి తిరస్కరించారా? ఎంత ప్రేమించారు? సమస్తాన్ని విడిచిపెట్టేసేటంత ప్రేమించారు ఆయన్ని. దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. అంత ప్రేమించిన ఆయన్ని మేము తిరస్కరించామని వాళ్ళు చాలా కృంగిపోయారు. దాని ద్వారా వాళ్ళు ఏమి నేర్చుకున్నారో తెలుసా? ఎడతెగని ప్రార్థన. అలాగే నీ జీవితంలో ఏదైనా ఒక జరగకూడనిది, కుమిలిపోయేటట్టుది, బాగా బాధపడే విషయం ఏదన్నా ఒకటి ఇబ్బంది పెడుతుందా, అప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేనేమి నేర్చుకోవాలా? అప్పుడు దేవుడు చెప్తాడు. కొంతమందికి చెప్తాడు ప్రార్థన, కొంతమందికి చెప్తాడు తిట్టడం మాని, కొంతమందికి ఎక్కువ మాట్లాడక, కొంతమందికి సహాయం చేయి, కొంతమందికి ఇది విడిచిపెట్టి అక్కడికి వెళ్ళు, కొంతమందికి నీ భార్యను కొట్టక, కొంతమందికి ఆ తాగుడు మానే, కొంతమందికి ఈ పాపము చేయక. కొన్నిసార్లు చెప్పలేవు. వీ కెనాట్ లిసన్. సో వేరును బట్టి, ఆ శ్రమను బట్టి, ఇప్పుడు ఒకవేళ పేతురు వెళ్ళి, ప్రభువా నేను నిన్ను తిరస్కరించేశాను కదా, ఎందుకు ఇలా చేశానని అడిగితే దేవుడు ఏం చెప్తాడు? నేను ఇంతకుముందు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు 1 గంట కూడా చేయలేకపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడు? కానీ దేవుడు అంటే ఇష్టం, అందుకే దేవుడు ఏం చేశాడు? వారికి ఒక ముందు ప్రార్థన ఆత్మిచ్చి, ప్రార్థనాపరులుగా చేసి, అభిషేకించి, వారు ప్రార్థించగా వాళ్ళు భయపడడం కాదు, భూమి కంపించేటంత రీతిగా దేవుడు వారిని మార్చేశాడు. ఎవరైతే దేవునిలో నిజంగా ఉన్నారో మీ భయాలన్నీ గొప్ప ధైర్యములుగా, విశ్వాసములుగా మారునుగాక. God's going to teach them. He's going to train his people to go to the next level. Let's go to the Job 33:15. మంచము మీద కొనుక్కు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నాలలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము. అంటే ఏంటి? వాక్యం చెప్తే అయినట్లే, పరిస్థితులు చూసి మారట్లే, ఎన్ని జరుగు మారట్లేదు. ఇంకప్పుడు ఏం చేయాలా? నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. సో ఇప్పుడు లాస్ట్ ఆప్షన్. ఇక మాట వినట్లేదు, బోధ వినట్లేదు, వాక్యం వినట్లేదు, పరిస్థితులు బట్టి మారట్లేదు. అయితే ఇంకా లాస్ట్ ఏమొస్తుందంట? వ్యాధి. అంటే ఎన్నిసార్లు తిరస్కరించడం వల్ల ఆ స్టేజ్కి రాకుండా ముందే మన చెవులు దేవుని స్వరము వినుగాక. ఎందుకు ఇలా జరుగుతుంది? God will not allow anything to come unless there are some things. Dreams itself is the last option. ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న అందరూ వాక్యం వినే మారు మనసు పొందుకొందురు గాక. The word itself should be enough to change and transform and to forgive and put out some stuff. ఆ తర్వాత ఏమవుతుందంట?
ఎవరైనా వాళ్ళ మధ్య నుంచొని బాబు ఇది దీనికి కారణం అని చెప్తే, ఆ వ్యక్తి మంచం మీద ఉండే వ్యక్తికి ఎవరైనా చెప్పారనుకో, అలాగా ఇలా చేసావని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడిన కానీ వేరు తెలుసుకున్నవారు కానీ ఎవరైనా అలా చెప్పారనుకోండి, 23 చదువుదాం. నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియచేయుటకు వేలాది దూతులలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికేనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర ఎవరైనా కానీ వారికి బోధించేవి పొరపాటు చేసావు, ఇదిగో ఇప్పుడు నీకు నీ పాపము క్షమించబడ్డదే, నువ్వు పశ్చాత్తాపడితే నీకు రెండవ అవకాశం ఇస్తాడు అని ఎవరైనా వారికి చెప్తే ఏమవుతుందంట చూద్దాం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములో నుండి దిగి వెళ్లకుండా వాడిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చెను. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. ఇప్పుడు దాకా దేహములో బాధపడిన వారికి దేవుడు నూతన బలాన్ని ఇస్తున్నాడు. నా దేహం బాగుపడకపోయినా ఇలాగున్నా ఇంకా నేను దేవుడిని నమ్ముతున్నానని ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇస్తాడు, దేవుడికి వెళ్ళిపోతాననే వచనం మీకు వర్తిస్తుందా? మీరు భయపడేది నీ మీదకి వస్తుంది, మీకు వర్తిస్తుందా? మీరు వినయం కలిగిన వాళ్ళు ఆయన మందిరానికి వస్తున్నారు, ఆయన వాక్యం వింటున్నారు, అవి చేస్తున్నారు. అయితే కొన్ని పరీక్షల్లో దేవుడు మిమ్మల్ని పాస్ చేస్తాడు, ఆ తర్వాత పొగా మిమ్మల్ని మహిమపరుస్తాడు దేవుడు. గాడ్ విల్ గ్లోరిఫై. యూ కెనాట్ టేక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చెప్పండి, వేరుని చూసి చదవడం అనేది ముఖ్యమా కాదా? బైబిల్లో అన్ని వాగ్దానాలు నాయి అని అనుకోవచ్చా? చెప్పండి, బైబిల్లో వాగ్దానాన్ని నాయి అనొచ్చా కదా? నో. నేను అడుగుపెట్టిన స్థలం వల్ల నాదే, అవతలోడు కర్రబెడుతూ ఉంటాడు. అలాగే దేవుడు నీ కొలత ప్రకారము నీ ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చునుగాక. మే గాడ్ మెజర్ యూ అండ్ గివ్ యూ యువర్ ప్రామిస్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మేక్ యువర్ హార్ట్ సెన్సిటివ్. సున్నితమైన హృదయము అనండి. గాడ్ వాంట్స్ టు మేక్ యూ సెన్సిటివ్. ఈ సెన్సిటివిటీని బట్టి అల్ప విశ్వాసం ఉన్నా సరే దేవుడు వారి కాలాలను మార్చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడి. నేను నా అల్ప విశ్వాసైన భేద విధురాలని కూడా ఆమె ద్వారా గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు అంటున్నాడు. దిస్ ఇస్ వాట్ గాడ్స్ గోయింగ్ టు డూ. ఈ జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకొని, ఒకవేళ ఆ మంచం మీద వ్యాధి వచ్చేసినప్పుడు దేవుడే కలుగజేశాడు నాకు వ్యాధి అని నువ్వు పగబట్టుకునే బదులు, ప్రభువా ఆ గర్వానికి కారణం ఏంటని తెలుసుకుంటే, అంతకుముందు నీకు బీపీ షుగర్ ఉన్న తర్వాత నువ్వు మంచం మీద పడ్డావు అనుకు, ఇప్పుడు బాలుని శరీరము కంటే అయిపోయి యవ్వనంగా అయిపోతావంట. అంటే దేవుడు ఒక వ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నాడు? నీ శ్రమల్లో కూడా తగ్గింపు, సరెండర్, లోబడుట. అందరూ చెప్పండి, నా అధిక శ్రమల్లో కూడా నేను తగ్గించుకొని లోబడతాను. దావీదు, నువ్వు పొరపాటు చేసావు. ఈ 3 కష్టాల్లో నీకు ఏ కష్టం కావాలనుకుంటున్నావు అంటే దావీదు ఏమంటాడు? నేనేం చెప్పను, ఆయన చేతిలో, నేను ఆయన చేతిలో పడతా, ఆయన ఏం చేస్తే అదే. నేను మరణ పడక మీద ఉన్నాను, ఆ దుప్పటి మీద, ఆ తలగాడి మీద కన్నీరు కారుస్తున్నాడు. నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అనకుండా దొర్లి ఏడుస్తున్నాడు. దేవుడు మళ్ళా తీసుకొని వెళ్ళి బలాన్నిచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సో గాడ్ ఈస్ టీచింగ్ యూ, హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ సరెండర్ మోర్ ఇన్ యువర్ పెయిన్. నీ నొప్పిలో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ అప్పుల్లో ఇంకా తగ్గించుకొని ఇంకా దేవునికి లోబడు. ఎంతమందికి అర్థమైంది? అందరూ చెప్పండి, నా కష్టాల్లో, నా బాధల్లో, నా వేదనల్లో, నా సమస్యల్లో నేను ఇంకా తగ్గించుకొని ఇంకా లోబడతాను. అప్పుడు నీవు కోల్పోయిన దానికి 2 రెట్లు ఇస్తాడు. లాస్ట్కి యోబు లోబడిపోయాడు. యోబు ఏమన్నాడు? యుద్ధం చేసిన యోబు లోబడిపోయాడు. ఏం లోబడ్డాడు? 40వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? అంతకు ముందేమో దురుసుగా మాట్లాడాడు, ఇప్పుడు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ అయిపోయింది. ఈ మాట కొరకే జోబు నువ్వు ఎంత సీన్ చేసావు, తీసుకో 2 రెట్లు అని మొత్తం ఇచ్చేసాడు. సో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏం చెప్తారు తెలుసా సైతాను మనలో నుంచి? అలాగను ఇలాగను నీ మనసులో వ్యతిరేకతను పుట్టించి సమయాన్ని వృధా చేస్తాడు. గాడ్ కెన్ షిఫ్ట్ యువర్ సీన్స్. గర్వం ఏంటి,
భయమేంటి? మీలో ఎవరైనా పరిశుద్ధాత్మను దూషించగలరా? ఈ జీవితంలో దూషించగలరా? దూషించలేరు. మీలో ఎవరైనా క్షమించరాని నేరం చేయగలరా లేరా? చేయలేరు. ఎందుకంటే ఆయన నామాన్ని మీరు నమ్ముకున్నారు కాబట్టి. ఒకసారి ఆయన నమ్ముకొని లోతుగా వెళ్ళిన తర్వాత క్షమించలేని నేరాన్ని చేయడము అసంభవం. ఈ సమయం వరకు దేవుడు మిమ్మల్ని దాచిపెట్టి ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ సమయం తర్వాత మిమ్మల్ని లోకంలో విడుదల చేయబోతున్నాడు. సో దిస్ ఈజ్ అ లిఫ్టింగ్ సీజన్. అందుకనే నీవెక్కడున్నావో నువ్వు తెలుసుకోవడానికి దేవుని స్వరం నువ్వు వినాలా. అటువంటి సమయంలో నువ్వేం చేయాలంటే, ప్రభువా నాతో మాట్లాడు. అందరూ చెప్పండి, ప్రభువా నాతో మాట్లాడు. ఎందుకంటే మన దేవుడు ముగించి ఆరంభించినవాడు. ఏం చేసినవాడు? ముగించి ఆరంభించినవాడు. పౌలుతో చెప్తాడు, ఓడ మధ్యలో దూత కనబడి, పౌలా భయపడక, వాళ్ళు నీ మాటలే అంతా తప్పైపోయింది, కానీ ఈ ఓడలో ఒక్కళ్ళు కూడా చనిపోరు, అందరూ నీ వశములోకి వచ్చి క్షేమముగా గురికి చేరతారు. అందరూ చెప్పండి, నా దేవుడు నా చీకటి సమస్య మధ్యలో, నా మరణ గండము యొక్క మధ్యలో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. గాడ్ కెన్ టాక్ టు యూ. వ్యాపారం పోయిందా, ఉద్యోగం పోయిందా, పరిస్థితి తారుమారైపోయిందా? చూడండి, ఈ వ్యక్తితో ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడితే తిరిగి అతని యవ్వన బలాన్ని దేవుడు ఇచ్చేశాడు. హీ గాట్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ బ్యాక్. 4వ కీర్తన 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. వ్యాధి అనేది ఒక ఇరుకు, కుటుంబ సమస్య అనేది ఒక ఇరుకు, శిక్ష అనేటువంటిది ఒక ఇరుకు. ఇంగ్లీష్లో ఒక మాట ఏమని ఉంటుందంటే డిస్ట్రెస్. వెన్ ఐ వాస్ ఇన్ డిస్ట్రెస్. ఇరుకు వేరు, డిస్ట్రెస్ వేరు. డిస్ట్రెస్ అంటే వేదన, బాధ. ద మెనీ థింగ్స్ వేర్ వీ నీడ్ టు నో వై ఏ ప్రాబ్లం విల్ కమ్. అయితే ఈ కష్టాల్లో ఏం చేయాలనే జ్ఞానము, లోతు. అందుకే అంటాడు, కొన్ని విత్తనాలు ఏమి లేక ఎండిపోతాయంట? లోతు లేక, వేరు లేక. ఏ నేల ఉంటుందంట? ఈరోజు ప్రతి రాతి నేల మంచి మన్నునుగా మారిపోను గాక. దట్స్ ఎ గుడ్ గ్రౌండ్. కొంతవరకు ఉంటాయి, కొంతవరకు మనకు తెలియదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడివి. ఇక్కడ చూస్తే, హియర్ మీ వెన్ ఐ కాల్ ఓ లార్డ్ గాడ్ ఆఫ్ మై రైచియస్నెస్, thou has enlarged me when I was in distress. Have mercy upon me and hear my prayer. Thou has enlarged me అంటే నీకు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నీ యొక్క పరిస్థితిని, ఆ బాధను, ఆ ఇబ్బందిని బట్టి దేవుడు నీలో విశ్వాసాన్ని పెంచవచ్చు, నీ సామర్థ్యాన్ని పెంచవచ్చు, నీ సహవాసాన్ని పెంచవచ్చు, నీకు ఒక వరాన్ని ఇవ్వచ్చు, నీకు ఒక స్థలం ఇవ్వచ్చు, ఒక ఇల్లు ఇవ్వచ్చు. నీ ప్రతి సమస్యలోంచి నువ్వు ఒక ఆశీర్వాదం తెచ్చుకోవచ్చు. నీ ఇరుకులోంచి ఏమొస్తుందంట? విశాల ఇరుకు రానే. ఆ తర్వాత ఆ ఇరుకులోంచి, ఆ నిందలోంచి ఆ మారాను మధురముగా మారుస్తాడు దేవుడు. God can do some things, shift some seasons. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే ఇన్ని సంవత్సరాల పాటు అన్ని రంగాల్లో కష్టాలు, బాధలు, వేదనలు చూసి కుమిలిపోయారో, ఇప్పుడు అయినా ఆ కష్టాల్లో, వేదనల్లో కష్టాలు జరుగుతున్నా నీవైతే నీ బిడ్డలను విడిచిపెట్టలేదు, నీ బిడ్డలు కూడా నిన్ను విడిచిపెట్టలేదు. కాబట్టి అపవాది ఎంత ఘోరమైన విపత్తులు చూపించి అనేకులను భయపెట్టి ప్రాణభయముతో వారిని వణికించిందో, ఇప్పుడు నీవు అంత సమృద్ధి గల జీవాన్ని నీ సంఘము ద్వారా, నీ బిడ్డల ద్వారా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నావు. యు వాంట్ టు రిలీజ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. నీ బిడ్డల్లోంచి ఆ నూతనమైన జీవాన్ని నీవు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. నీ అధిక కృపను వారికి దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.